యునైటెడ్గా స్ట్రెంత్గా ఉంటేనే మనం పాటించడానికి వాళ్ళని వీళ్ళు లాగటం వాళ్ళు లాగటం వాళ్ళని వీళ్ళు లాగటం ఈ లాగుడు బేరం అంటా ఉన్నంత కాలం అంటే ఇదంతా పీతల వ్యవహారం ఉన్నంతకాలం మనకు ఖచ్చితంగా సంభవం కాదు. సో ఇవన్నీ చేయాలి అంటే దానివల్ల పాస్టర్లకు కూడా చాలామంది పాస్టర్లకు ముఖ్యంగా ఇండిపెండెంట్ పాస్టర్లు చిన్న చిన్న పాస్టర్లు ఎవరికి కూడా ఇంత ఎత్తు కూడా రవ్వంత ఎత్తు కూడా లీగల్ నాలెడ్జ్ అనేది లేదు. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందో లేదు. చెప్పారు మీరు బైబిల్ ఒక పక్క కాన్స్టిట్యూషన్ ఒక పక్క తీసుకొని ఉండాలి. కాన్స్టిట్యూషన్ బైబిల్ కాంట్రా కాదు, దేవుని దయ వలన దేవుని కృప వలన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 90% ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఈజ్ టేకెన్ డైరెక్ట్లీ ఫ్రమ్ ది బైబిల్. డైరెక్ట్లీ ఫ్రమ్ ది బైబిల్. సో బిబిలికల్ ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయి. ఆ హ్యూమన్ రైట్స్ ద్వారానే ఆ హ్యూమన్ రైట్స్ అని ఎక్కడి నుంచి వచ్చినాయి? బైబిల్. అంతేకాదు శిక్షా స్మృతి, ఐపీసీలో ఉన్నటువంటి శిక్షా స్మృతి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్, ఇంట్లో ఉన్నటువంటి అనేకమైన చట్టాలు డైరెక్ట్గా మనం ఇంగ్లాండ్ కామన్ లా ఇంగ్లాండ్ నుంచి లండన్ నుంచి ఇంగ్లాండ్ తీసుకున్నాం. ఆ కామన్ లా దేని మీద బేస్ అయ్యి ఉందంటే బైబిల్ మీద బేస్ అయ్యి ఉంది. మోషే ధర్మశాస్త్రంలో ఏదైతే ఎవిడెన్స్ యాక్ట్ కానీ ఏ శిక్షా స్మృతి కానీ ఇచ్చాడో అవే తీసుకొచ్చి ఇక్కడ మన శిక్షా స్మృతిలో పెట్టారు. ఎందుకంటే ఆయన కూడా ఇంగ్లీష్ నుంచి తెచ్చుకోలేదు. వీళ్ళు మార్చడానికి ప్రయత్నం చేశారు కానీ దాంట్లో 10% ఎక్కువ వాళ్ళు మార్చడానికి కూడా వాళ్ళు చేత కాదు. సో కాబట్టి దిస్ ఇస్ ఆల్ ఫౌండేషన్. కాన్స్టిట్యూషన్ ఫౌండేషన్ ఏంటంటే బైబిల్. బైబిల్ భారతదేశం మార్చింది.